ఇవాళ మన ప్రభుత్వం 30,000 ఉద్యోగ నియామకాలు భర్తీ చేసింది. బలహీన వర్గాల కులగణన చేస్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు బలహీన వర్గాల కులగణన చేస్తుంది? బలహీన వర్గాల కులగణన చేస్తేనే బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఉంటుంది. మీడియా మిత్రులారా, ఈ దేశంలో కుట్ర జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నది. దీనికి ఉదాహరణగా గత కొన్ని రోజులుగా వివరాలన్నిటినీ ప్రజలకు, మీడియా మిత్రులకు వివరించుకుంటూ వస్తున్నా. ఇవాళ మీ ముందు కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. బ్రిటిష్ రాజ్యం ఉన్నప్పుడు, బ్రిటిష్ తెల్లదొరలు ఉన్నప్పటి నుంచి 1881 నుంచి జనాభా లెక్కలు వెయ్యడము ఆనాడు బ్రిటిషర్స్ మొదలుపెట్టిండ్రు. అక్కడి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు దేశంలో ఉన్న జనాభా లెక్క కట్టి ఆ దేశం యొక్క జనాభాను ప్రపంచానికి చెప్పే విధానం ఉన్నది. 1881లో మొదలైన ఈ జనాభా లెక్కలు 2021 వరకు, స్వతంత్రం రాకంటే ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశంలో ఉండే జనాభాను లెక్క కట్టడం ఒక సాంప్రదాయంగా మారింది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 జనాభా లెక్కించాల్సినప్పుడు 2021లో జనాభాను లెక్క పెట్టలేదు. ఇవాళ మీరు మీడియా మిత్రులు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పాత్రికేయులు మీరు ఆలోచన చేయండి. 1981 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఈ దేశంలో ఉండే జనాభాను లెక్క కట్టి ఎస్సీలు, ఎస్టీలు, మిగతా సామాజిక వర్గాల జనాభా లెక్కిస్తుంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2021లో జనాభా లెక్కించకుండా కుట్ర చేసిండ్రు. దానికి కారణం దేశమంతా కాంగ్రెస్ పార్టీ జనాభాతో పాటు బలహీన వర్గాల కులగణన కూడా చెయ్యాలి అని చెప్పిండ్రు. జనాభా లెక్కలు ఒక్కటే సరిపోదు, బలహీన వర్గాల కులాల వారిగా జనాభాను కులగణన చెయ్యాలనే డిమాండ్ వచ్చింది. ఒకవేళ ఈ కులగణన చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన 27% బలహీన వర్గాల రిజర్వేషన్లు 50% దాటి జనాభా ఉన్న వాళ్లకు రిజర్వేషన్లు పెంచాల్సిన తప్పని పరిస్థితి వస్తుండే. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచే పరిస్థితి వస్తుండే. కాబట్టి ఒకవేళ ఈ జనాభా లెక్కలు, కులగణన లెక్కలు జరిగితే ఈ దేశంలో రిజర్వేషన్లను పెంచాల్సిన పరిస్థితి, తప్పని పరిస్థితి వస్తుందని రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఎజెండాతోని రహస్య ఎజెండాను అమలు చేయాలనుకున్న భారతీయ జనతా పార్టీ 2021లో జనాభా లెక్కించలేదు. అందుకే ఇప్పుడు 400 సీట్లు వస్తే లోక్సభలో 2/3 మెజార్టీతోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేసి ఇవాళ రిజర్వేషన్లను తొలగించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అదేవిధంగా 15 రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉంటే ఆ 15 రాష్ట్రాలలో కూడా ఆమోదిస్తే రిజర్వేషన్లు రద్దు చేయొచ్చు. అందుకే 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ కూటమితో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళు అన్యాయంగా బీజేపీ ప్రభుత్వాలను తెచ్చుకున్నారు. ఈ అరాచకాలన్నీ, ఈ దుర్మార్గాలన్నీ రిజర్వేషన్లను రద్దు చేయడానికే. ఒక పక్కన రాహుల్ గాంధీ గారు దేశ జనాభాను లెక్కించడమే కాదు, బలహీన వర్గాల కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, రిజర్వేషన్లను కాపాడి దళితులకు, గిరిజనులతో పాటు బలహీన వర్గాలకు కూడా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది. కుట్రలో ఒక్కొక్క అడుగు ముందుకేసింది. ఈ ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే మన రిజర్వేషన్లు రద్దయిపోతాయి. మన ఆదిలాబాద్లో మీరేసే ప్రతి ఓటు బీజేపీకి
మీరు బీజేపీకి ఓటేసిందంటే బీజేపీ మీ రిజర్వేషన్ల మీద పోటు పొడవబోతుంది. ఇప్పుడు ఆదిలాబాద్ ప్రజలు మీరు ఆలోచన చేయండి. మీరేసే ఓట్లు తీసుకొని సీట్లు గెలిచి మీకు ఇస్తున్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ సన్నద్ధమవుతుంది. మరి ఇవాళ మీ ఓట్లు వేసి మీ రిజర్వేషన్లు రద్దు చేయించుకుంటారా, లేకపోతే మీ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీ ప్రభుత్వాన్ని మీరే రద్దు చేస్తారా? మీ చేతిలో ఉన్నది. అందుకే మిత్రులారా, నేను స్పష్టంగా లోతుగా విశ్లేషించమంటున్నా. తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమంటున్నా. తెలంగాణలో 90% బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేసి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్ర ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నేను ఈ అంశాలను గత 10 రోజుల నుంచి మాట్లాడుతుంటే నా మీద ఢిల్లీ పోలీసులతోని అమిత్ షా గారు కేసు పెట్టించారు. నేను అడుగుతున్న ఈడున్న ఆదిలాబాద్ బిడ్డలను, నాకు బాగా ఈ ప్రాంతం పట్ల చాలా అభిమానం. ఈ ప్రాంతానికి ఎప్పుడు వస్తా, ఈ ప్రాంతంతో నాకు అవినాభావ సంబంధం ఉంది. 10 సంవత్సరాలు ఈ చంద్రశేఖర్ రావు దాదాపుగా 200 కేసులు పెట్టిండు. చెంచల్గూడ చెర్లపల్లి జైలుకు పంపించిండు. మిత్రులారా, ఎన్నడైనా భయపడ్డానా? ఎప్పుడైనా భయపడ్డామా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడతారా? బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఆస్తులు విధ్వంసం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్య చేసినా మన కార్యకర్తలు భుజాలు కాయలు కాసేలాగా తమ రక్తాన్ని దారబోసి ఈ జెండాను మోసిండ్రు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరేమంతన్నా ఢిల్లీలో నరేంద్ర మోడీ పెట్టే కేసులకు భయపడతాడా? బెదిరించగలరా? మీరు అండగా నిలబడితే ఢిల్లీ సుల్తానులైనా ఎదిరించే శక్తి మీ రేవంత్ అన్నకు ఉన్నదన్న సంగతి మీకు తెలుసు కదా. ఈ ఆదిలాబాద్ బిడ్డల పౌరుషం నాకు కొంచెం ఇస్తే కొమర భీం రామ్జీ గోండులాగా ఆనాడు తెల్లదొరల నుంచి నిజాం నవాబుల వరకు ఎట్లయితే తరిమిన్రో అదే విధంగా ఇవాళ ఢిల్లీ సుల్తాన్లు మన తెలంగాణ మీద దాడి చేయాలనుకుంటున్నారు, మనల్ని నిర్బంధించాలనుకుంటున్నారు. ఈ ఆటలు సాగవు. బీజేపీ చేసే ఈ కుట్ర రాజకీయాలను తప్పకుండా ఆదిలాబాద్ అండగా నిలబడితే తిరగబడి కొడతానని చెప్పి మీ అందరి తరఫున నేను మాట ఇస్తున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, మనకు రిజర్వేషన్లు ఉండాలి, ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు రావాలి, ఆదివాసేతరులకు పహానీలు నకలు ఇవ్వాలి అంటే అత్రం సుగుణ గెలవాలి, కొమరం భీము ప్రాజెక్టు కట్టాలి, గుండెపల్లి బ్రిడ్జ్ పూర్తి అవ్వాలి అంటే అత్రం సుగుణ గెలవాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ అది తీసుకొచ్చాం. ఒకటి అక్కడి ఒకటి ఆమెకి ఒకటి తీసుకో పట్టుకుందాం. భారతీయ జనతా పార్టీని మనం ఏమడిగినవా అంటే బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం. కానీ నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు మనకు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని తెలంగాణ అడిగితే అమిత్ షా గాడిద గుడ్డిచ్చిండు. ఇవాళ ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ వాళ్ళు తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిండ్రు. అదే విధంగా ఐఐటి మనం అడిగితే బీజేపీ గాడిద గుడ్డిచ్చింది. ఇవాళ మనము సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టండి అని అడిగితే మనకు గాడిద గుడ్డిచ్చారు. మనకు తుమ్మిడేటు ప్రాజెక్టును కట్టండి అని అంటే మనకు గాడిద గుడ్డిచ్చిండ్రు. ఐటీడీఏ ప్రాజెక్టులను పూర్తిగా పూర్వ వైభవం తేవాలి అని అంటే బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డిచ్చారు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక్క మాట అడగదలుచుకున్నా. బీజేపీ ఏమి ఇచ్చిందని నేను అడిగితే గాడిద గుడ్డు అని మీరు అనాలి. రెడీనా? 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 ఆడ కళాకారులు ఏమంటలేరు, ముచ్చట్లలో పడ్డారు. మీరు కూడా మీ మైకులు అనాలి. అందరు మీరు మైకులు తీసుకొని సిద్ధంగా అండి. రెడీనా? బీజేపీ ఏమిచ్చింది గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. అన్నా
నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? గాడిద గుడ్డు. గట్టిగా కళాకారులను వినిపిస్తలేదు. గాడిద గుడ్డు. బీజేపీ ఏం తెచ్చింది? గాడిద గుడ్డు. నరేంద్ర మోడీ ఏమిచ్చిండు? గాడిద గుడ్డు. బీజేపీ ఏం తెచ్చింది? గాడిద గుడ్డు. నరేంద్ర మోడీ ఏమిచ్చిండు? గాడిద గుడ్డు. బీజేపీ ఏం తెచ్చింది? గాడిద గుడ్డు. నరేంద్ర మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? గాడిద గుడ్డు. బీజేపీ తెలంగాణకి ఏం తెచ్చింది? గాడిద గుడ్డు. నరేంద్ర మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? గాడిద గుడ్డు. గట్టిగా చెప్పాలి. బీజేపీ ఇచ్చిందేంది? గాడిద గుడ్డు. నరేంద్ర మోడీ తెచ్చిందేంది? గాడిద గుడ్డు. మరి మిత్రులారా, నరేంద్ర మోడీ అమిత్ షా